ఎస్ సార్. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్కు ఆ పార్టీ పిలుపునిచ్చిన పరిస్థితి. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా చాలా నిరసనలు జరిగాయి, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే కనుక సిజేపీ మీట్కి సోనం వాంగ్చుక్ హాజరయ్యారు. చాలామంది జంజీలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్ మీరు కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయనకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ కూడా జరిగింది. నిన్న చలో పార్లమెంటు మార్చ్కు మద్దతుగా హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం కూడా జరిగింది. సార్ మీరు కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. దేశవ్యాప్తంగా సిజేపీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా సిజేపీకి మద్దతుగా జంజీలు మద్దతుదారులు బయటికి రావడం లేదు. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్లు లేరా? ఉన్నా బయటకు ఎందుకు రావడం లేదు? కాక్రోచ్లు ఎక్కడైనా ఉంటారు, మీకు కాక్రోచ్లు ఉండాలనే క్వశ్చనే లేదు. అయితే అక్కడున్న రకరకాల పరిస్థితులు అందుకు అనుకూలించాలి కూడా. తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఇక్కడ వామపక్ష ఉద్యమాల నేపథ్యము, తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, రకరకాల ఉద్యమాల నేపథ్యం వల్ల ఏమైందంటే ఒక రకమైన పోరాడే మనస్తత్వాన్ని ఇంగ్రేన్ చేసింది. దట్ డజంట్ మీన్ ఆంధ్రప్రదేశ్లో పోరాట తత్వం లేదని కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేక పోరాటాలు జరిగాయి, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, స్వాతంత్రోద్యమ కాలంలోనే పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది, అల్లూరు సీతారామరాజు తిరుగుబాటు చూసాం మనము. సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు చరిత్ర లేదనుకుంటే చాలా పొరపాటు. పోరాటాల చరిత్ర ప్రతి గడ్డకు ఉంటుంది, కానీ కంటిన్యూటీ అండ్ లెగసీ అంటే పాలిటిక్స్ సివిల్ యాక్టివిజాన్ని తినేస్తాయి. తెలంగాణలో ఏంటంటే సివిల్ యాక్టివిజం ఇంకా బలంగా ఉన్నమాట నిజం. మీకు ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్ కూడా చాలా క్రౌడెడ్ పొలిటికల్ సిస్టమ్. అక్కడ ఏమైందంటే పోలరైజ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు కాక్రోచ్లు బయటికి వస్తే వెంటనే వాళ్ళకి వైసీపీ కండువాలు వేస్తాయి, తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం. సో ఎక్కడ కాక్రోచ్ కనబడితే చాలు దానికి వైసీపీ కండువాలు పట్టుకొని వీళ్ళు వెనకాల ఉంటారు. కాక్రోచ్ కనబడితే కండువేద్దాం, కాక్రోచ్ కనబడితే కండువేద్దామని. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వభావము, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలరైజ్ పొలిటికల్ సిస్టమ్ ఒకటి. మీకు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాష్ట్రం అనే భావన ఉంటే ఆంధ్రప్రదేశ్లో కులం అనే భావన డామినేట్ చేస్తుంది అని. అందుకే మీరు గమనించండి, కులాల వారీగా సినీ అభిమాన సంఘాలు కూడా చీలిపోతుంటాయి. మీకు తెలంగాణలో సినిమా అన్నట్లు అభిమానులు ఉండరని కాదు, ఇక్కడ కూడా ఉంటారు అభిమానులు, కానీ ఆ ఫర్వర్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు సినిమా అభిమానం ఎక్కువే, సినీ అభిమానం రాజకీయ అభిమానంగా మారడం ఎక్కువే, మీకు సామాజికంగా కుల ప్రభావం కూడా ఎక్కువే. ఇది పవన్ కళ్యాణ్ అన్నమాట, నేనన్నమాట కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమన్నంటే కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ అడగండి, ఆయన మాటనే నేను కోట్ చేస్తున్నాను, నా కోట్ కాదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కుల వ్యతిరేక పోరాటాలు చాలా జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే కులం అనే భావన నాయకులే తెస్తున్నారు. మీకు కులానికి వ్యతిరేకంగా మీకు అనేక సాహిత్యం వచ్చింది, అక్కడ మీకు పోరాటాలు జరిగాయి. మీకు పలనాడులో జరిగిన మీకు సహపంక్తి భోజనాల చరిత్ర మన బ్రహ్మనాయుడు చరిత్ర తెలుసు, మీకు కందుకూరి వీరేశలింగం పోరాడిన చరిత్ర తెలుసు. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ఫార్చునేట్లీ ఆ చరిత్రను నాయకులే చెప్పడం లేదు. నాయకులు ఏమైనా కులం ఉంది అంటున్నారు. కులం ఉన్న మాట నిజమే, కానీ కులానికి వ్యతిరేక పోరాట చైతన్యం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది చెప్పడం లేదు. ఓన్లీ కులం ఉన్నదని మాత్రమే చెప్తున్నారు. సో కులము అనేది ఒక ప్రభావంగా మీకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా పదే తన వీకెండ్ కామెంట్లో కుల జాఢ్యం ఆంధ్రప్రదేశ్లో అని తీవ్రంగా ఖండిస్తుంటారు. ఇప్పుడు మీరు ఆ మాట తెలంగాణలో లేని ఆంధ్రలో ఉంది అని అనడానికి కూడా కారణం ఇదే. మీకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కాదు, ఏమేన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ప్రతిరోజు రెగ్యులర్గా వీకెండ్ కామెంట్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ కుల జాడ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ పార్టీలే మాట్లాడుతుంటే రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తుంటాయి కుల జాడ్యాన్ని, అది వేరే విషయం, తమ రాజకీయ అవసరాలకు ప్రోత్సహిస్తుంటాయి. సో అందువల్ల మీకు అక్కడున్న పోలరైజ్ పొలిటికల్ స్పేస్, అక్కడున్న సామాజిక స్వభావాలు ఒక కారణం కావచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ల నిరసన నీట్ ఎగ్జామ్ లీక్తో స్టార్ట్ అయింది. సో నీట్ ఎగ్జామ్ లీక్తో స్టార్ట్ అయ్యి
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనే డిమాండ్తో మొదలైంది. అక్కడితో అవుతుందని అనుకోను, అది ఏ ప్రభుత్వాలనైనా ప్రశ్నిస్తారు. సో కానీ అది అక్కడ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండగా ఈ మొదలైంది కనుక మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీతో ఫైట్ చేసడానికి ఏ పార్టీ రెడీగా లేదు. అధికార పార్టీ రెడీ లేదు, ప్రతిపక్ష పార్టీ రెడీ లేదు. సమాజం ఈ రెండు పార్టీల మధ్యన చీలిపోయింది, ఎవరు రావాలి బయటికి. సో కాక్రోచ్ల ఉద్యమం అంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం అనే భావన ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనకూడదు అని అటు కూటమి పార్టీలు ఇటు ప్రతిపక్ష వైసీపీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువున ఈ రెండు పార్టీల మధ్యనే చీలినప్పుడు మీకు ఇక ఎవరు ప్రశ్నిస్తారు? అందువల్ల ఈ పొలిటికల్ పార్టీస్ ఉండేటువంటి పొలిటికల్ క్యారెక్టర్ కూడా సమాజంలో ఈ కారణం కావచ్చు. మూడోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేసులు, మీకు తెలంగాణలో ఈ కేసులు కంపారిటివ్లీ చాలా తక్కువ. తెలంగాణలో కేసులు పెట్టినా తిరగబడుతున్నారు జనం. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాట్లాడితే క్రిమినల్ కేసులే కదా, మాట్లాడితే మామూలు క్రిమినల్ కేసులు పెట్టరు. సో సహజంగా ఈ జెన్జీ అంటే వారు దే ఆర్ వెరీ వెరీ అపొలిటికల్, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సహజంగా రాజకీయ నేపథ్యం లేక రాజకీయాలు లేకపోయినా ఉద్యమ నేపథ్యం లేకపోతే మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు కేసులు అంటే బిడ్డలు భయపడకపోయినా తల్లిదండ్రులు భయపడతారు. సో అక్కడ మామూలు మాట్లాడితే కేసే కదా, నువ్వు ఏం మాట్లాడినా కేసులే పెట్టే ఒక నిర్బంధ వాతావరణం కూడా ఉంది. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. మీరు ఏమన్నా అంటే కేసులు పెడతారేమో, నినాదం ఇస్తే కేసులు పెడతారు, అసలు పర్మిషన్లు కూడా ఇస్తారో ఇవ్వరు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో జెన్జీ ప్రొటెస్ట్ ఈవెన్ ఏ సంస్థ సంఘము ఏ పార్టీ సంబంధం లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి పోలీసుకు లెటర్ ఇచ్చాడు, మేము ఇట్లా యూత్ము కొంతమంది జెన్జీ ప్రొటెస్ట్ పెట్టుకుంటాం అంటే పర్మిషన్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఊహించగలం మనం? పర్మిషన్ ఇచ్చే క్వశ్చనే ఉండదు అక్కడ. ఏమన్నా ఇస్తే పర్మిషన్ ఇస్తే మీరు ఎవరు కేసులు పెడతారన్న భయం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా కావచ్చు. బట్ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అక్కడ ఎవరు ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్లు కావు, ఇవన్నీ ఎవరో ఇండివిజువల్స్ కొంతమంది ఇనిషియేటివ్ చూపెడితే వస్తున్న ప్రొటెస్ట్. సో అదే ఇనిషియేటివ్ రేపు అక్కడ కూడా వస్తారు. రాగనక ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని అనుకోను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్లు పుట్టుకొస్తాయి. కానీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీ వ్యవస్థ సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చింది. అంటే పార్టీ సొసైటీ అంటారు దీన్ని. మీకు రూరల్ బెంగాల్ను ఉద్దేశించి సామాజిక శాస్త్రవేత్తలు ఈ పార్థా చటర్జీ అనే ఒక సోషల్ సైంటిస్టు పార్టీ సొసైటీ అనే పదం పెట్టాడు. సో ఆ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ అ పార్టీ సొసైటీ. తెలంగాణ పార్టీ సొసైటీ కాదు. పార్టీ సొసైటీ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు సమాజము అనే ప్రతి అంశాన్ని విల్ మీడియేట్ త్రూ పార్టీ, పొలిటికల్ పార్టీ త్రూనే ఉంటుంది. తెలంగాణకు వచ్చే వరకు పార్టీలకు ఎన్నికలు ఓట్లేస్తారు తప్ప పార్టీ సొసైటీ కాదు కనుక సివిల్ సొసైటీ ఇంకా బతికి ఉంది. అక్కడ పార్టీ సొసైటీ సివిల్ సొసైటీని కమ్మేస్తుంది. పార్లమెంట్ వర్షాకాలం